మీచంగ్ తుఫాన్ ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు చేతికి అందాల్సిన పంటంతా మునిగిపోయి నాశనమైపోయిందని, నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 30,000 రూపాయలు పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అందించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మండలం వెల్దుర్తి, దొంతమూరు, నరసింగపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించి మీచంగ్ తుఫాన్ ద్వారా నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు, హుద్దుద్దు వచ్చినప్పుడు, తుతులి వచ్చినప్పుడు కూడా 30,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఏదైతే డ్యామేజెస్ హౌసెస్ ఉన్నాయో వాటికి అన్ని రకాలుగా ఎన్రోల్మెంట్ చేసి మొత్తం కూడా మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన ధాన్యం, ములిగిన పనులు, ములిగిన చేలు వీటన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నియోజకవర్గంలో చాలా చోట్ల ధాన్యం రేట్ వస్తుంది కదా అని రైతులు ఆశతో కుప్పలేశారు. కుప్పలన్నీ కూడా ఈ సుడిగాలికి ఎక్కడికి ఎగిరిపోయినాయి కుప్పలన్నీ కూడా. దంతమూరులో ఉన్నాయి, తిమ్మాపురం ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. మొత్తం గొల్లపూడి మండలంలో ఉన్నాయి, పిఠాపురం మండలంలో ఉన్నాయి, కొత్తపల్లి మండలంలో ఉన్నాయి. వీటన్నిటినీ కరెక్ట్గా అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరం కూడా రైతు బిడ్డలమే, మీరందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అంచేత దయచేసి రాజకీయాలు ఉపయోగించకుండా, రాజకీయ ఒత్తిడి లొంగకుండా రైతు అన్నవాడు ఎవరైతే నష్టమైందో వాళ్ళందరి యొక్క నష్టపరిహారం ఇవ్వడానికి